ఏంటి గొణుక్కుంటున్నారు? ఏం లేదు. ఆ నగలు కనిపించకపోవడంలో నీ పాత్రేం లేదు కదా? ఇది మరీ బాగుంది. నా ఇంటికొచ్చే సొమ్మని కొట్టేయాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. అయినా నేను రాత్రంతా గదిలోనే ఉన్నాను కదా, అంత అనుమానం ఏంటో మీకు? ఇలాంటి విషయాల్లో సర్వాంతర్యామివి కదా. ఆ బాండ్ పేపర్ని తీసి చించేద్దామనుకుంటే అది పోతే ఆఫీసర్ కన్ఫర్మ్ గా నా మీదే అనుమానపడతారు. కన్ఫర్మ్ గా మళ్ళీ ఏదో ఒక శిక్ష వేస్తాడు. ఆఫీసర్ కళ్ళ ముందే పేపర్స్ ని నాశనం చేయాలి. ఎలా? ఐడియా అదిరిపోయింది కన్నయ్య. చూస్తూ ఉండు, ఈ కళ్యాణి తెలివి ఎలాంటిదో. దేవుడా, నా ప్లాన్ సక్సెస్ అయ్యేలా చూడు ప్లీజ్. ఏంటి కన్నయ్య అలా చూస్తున్నావు? ఏం చేస్తున్నాననేగా. ఇప్పుడు మీ నాన్న వస్తాడు, చైన్ చూస్తాడు, కనిపించదు. నా చైన్ ఏది అంటాడు. నేను అమాయకంగా ఫేస్ పెట్టి పైన పడింది అంటాను. అప్పుడు అమాయకంగా ఫేస్ పెట్టిన నన్ను చూసి ఏమీ అనకుండా మీ నాన్నే పైన ఉన్న చైన్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు చేయి తగిలి రంగు పేపర్ మీద పడుతుంది. పేపర్ పాడైపోతుంది. అంతే. ఎలా ఉంది ఐడియా? బాగుంది కదా? అదిరిపోయింది కదా? థ్యాంక్ యూ. ఇక్కడే పెట్టానే, కనిపించడం లేదు. ఏంటి అలా కూర్చున్నావు? ఇక్కడ చైన్ పెట్టాను, చూసావా? చైన్ అడుగుతుంటే అటెటో చూపిస్తావేంటి? అది ఆఫీసర్, బాబుని ఆడిద్దామని నవ్విద్దామని చైన్ని ఇలా ఇలా వేలితో తిప్పాను. అది అలా పోయి బీరువా మీద పడిపోయింది ఆఫీసర్. కన్ఫర్మే, నీకు మెంటల్ కూడా ఉన్నట్టుంది. అయినా
గోల్డ్ చైన్తో ఎవరైనా ఆటలాడతారా? వాడు ఆడుకోవడానికి బొమ్మలు చాలా ఉన్నాయి కదా. నువ్వేమన్నా చిన్నపిల్లవా? దేంతో ఆడించాలి దేంతో ఆడించకూడదో తెలీదా? నువ్వే పడేసావు కదా, నువ్వే తీ. నాకు అందదు కదా ఆఫీసర్. స్టూల్ వేసుకొని తీ. ఆఫీసర్ తీస్తాడు అనుకుంటే నాకే చెప్పాడు. నా పని ఇంకా ఈజీ చేసేసాడు. ఏయ్, ఏంటి అంత ఆలోచిస్తున్నావు? వెళ్ళి తీ. కర్మ. అందడం లేదు ఆఫీసర్. సారీ. పెళ్ళాన్ని టచ్ చేసి సారీ చెప్పే మగాడివి ఈ ప్రపంచంలో నువ్వేనేమో ఆఫీసర్. దిగు, నేను తీస్తాను. పర్వాలేదు ఆఫీసర్, నేను తీస్తాను. నీకు అందడం లేదు కదా. లేదు, అందుతుంది, నేను ట్రై చేస్తాను. ఇంకెంతసేపు? దిగొచ్చు కదా. నేనే పడేశాను కదా, నేనే తీస్తాను. నా మొహం చూస్తూ ఉండిపోయావేంటి? తీ.
ఏ మెంటల్, చూసుకో పని లేదా? సారీ ఆఫీసర్. ఆ డబ్బు నగలు మీవెలా అవుతాయి? నావి. ఎప్పుడైతే పర్వతనేని శివపార్వతి గారు అనుపమ గారు కలిసి స్త్రీధనం కింద అవిస్తా ఇవిస్తా అని ఒప్పుకొని మాటిచ్చారు, మరుక్షణమే అది నా సొత్తు. మీరే దాచిపెట్టి మీ పెద్ద కూతురుతో నాటకం ఆడించారా? దొంగలు మీరే అన్నమాట. 2 కాదు 3 రోజుల్లో మాకిస్తానన్న స్త్రీధనం మీరు తెచ్చి ఇవ్వకపోతే ఈ ఇంట్లో మా సగం వాటా పోను, మిగిలిన సగం వాటా అనుపమ పేరు మీద ఉంది కదా, అది నా పేరు మీద రాసిస్తాను అని అనుపమ సంతకం చేయాలి. ఇన్ని రోజులు కళ్యాణి జీవితం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాం. పూజలు చేశాం. మెల్లగా శౌర్య మనసు మారుతుందనుకునే లోపు మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. ఇది సమస్య అనే కంటే నింద అనాలేమో. ఆ నగలు మన దగ్గరే ఉంచాల్సిందేమోనండి. అవి ఎలా మాయమయ్యాయో తెలియటం లేదు. ఒకవేళ సిద్ధు సంపదలు వచ్చి దొంగతనం చేశారా? ఇది మరీ బాగుంది అత్తయ్య. తేరగా దొరికాడు కదా అని మా తమ్ముడిని అంటున్నారా? పల్లవి, కావాలని ఎవరు మీ తమ్ముడి మీద నిందలు వేయడం లేదు. దొంగతనానికి వచ్చాడు కాబట్టే అమ్మ అనుమానిస్తుంది. అవును వచ్చాడు, నేను కాదండం లేదండి. కానీ శౌర్య చెప్పిన మాటలు మర్చిపోయారా? చెక్ పోస్టులన్నీ బ్లాక్ చేశాము. మళ్ళీ సిద్ధు సంపద రావడం కానీ రెండోసారి వచ్చి దొంగతనం చేసి వెళ్లడం కానీ జరగలేదు అని. వాడికి కాకపోతే ఇంకెవరికి తెలుసు? ఈ ఇంట్లో బీరువాలు ఎక్కడున్నాయో, ఎక్కడ మనం దాచిపెడతామో ఈ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నగలు ఎక్కడ పోయాయో వాళ్లనే ముందు అనుమానించాలి మావయ్య గారు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? అనుపమ దొంగతనం చేసిందంటావా పల్లవి? నేనంటున్నానని కాదత్తయ్య, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చిన్న తప్పు ఎవరి వల్ల జరిగినా వాళ్ళకి శిక్షలు వేయడం మీ ఇంట్లో ఉన్న సాంప్రదాయం కదా. ఇప్పుడు అనుపమమ్మ దగ్గర నగలు మాయమయ్యాయి, కానీ మీరు ఈవిడి గారిని ఒక్క మాట కూడా అనరు. అదే నన్నైతే ఇప్పటికీ చంప పగలగొట్టేవారు. చిన్న కోడల్ని కదా, చిన్న చూపు. పల్లవి, మాటలు జాగ్రత్తగా రాని. ఇప్పుడు నేనేమన్నానండి? ఉన్నదేగా అంటున్నాను. ఈ అనుపమమ్మే దొంగతనం చేసుంటుంది. ఈ విషయం అత్తయ్య గారికి తెలిసినా పరువు ఎక్కడ పోతుందో అని వెనకేసుకొస్తున్నారు. పల్లవి, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆడపిల్ల మీద చేయెత్తడం సంస్కారం కాదు చిన్ని. కొట్టడం కాదమ్మా, నరికేయాలి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతుంది. పల్లెవన్న దాంట్లో తప్పే ఉంది. నా దగ్గరే కదా నగలు కనిపించకుండా పోయాయి. పల్లవి స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. పల్లవి, నా వల్లే ఇదంతా, నన్ను క్షమించు. ఆహాహా, నీలాగా మాట్లాడడం నాకు రాదమ్మా. ఎక్కడైనా భార్యాభర్తలకు ఒకరంటే ఒకరికి పడక గొడవలొస్తాయి. ఈ ఇంట్లో మాత్రం పక్క వాళ్ల వల్ల గొడవలొస్తాయి. అసలు నాకు ఇంట్లో విలువే లేదు. చిన్ని, పల్లవి బాధపడుతోంది, వెళ్ళి ఓదార్చు. ఇలా వదిలేస్తే అయినా నోరు అదుపులో పెట్టుకుంటుందేమో అమ్మా, చూద్దాం. తప్పు చిన్ని. ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళనంటే కోపం వస్తుంది. పైగా
సిద్ధు దొంగతనం చేయలేదని శౌర్య చెప్పాడు కదా, వెళ్ళి మాట్లాడు. భగవంతుడా, నిజానిజాలు తెలియచేసి అందరి మనసులు కుదుటపడేలా చేయతండ్రి. సిద్ధు టీవీ నీకోసమే. బోర్ కొట్టకుండా పక్కనే రిపేర్ షాప్ లో సెకండ్ హ్యాండ్ లో తీసుకొచ్చా. థ్యాంక్ యూ సిద్ధు. నీ మొబైల్ ఒకసారి ఇవ్వు. నీ ఫేవరెట్ కింగ్ నాగార్జున గారి సాంగ్ వింటే ఉండు. ఒకరిది కన్ను ఒకరిది చూపు. ఏంటో నా బతుకు. ఇంట్లో నేను ఆ అన్న తప్పే, ఓ అన్న తప్పే. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ గుళ్ళో గంటని కొట్టినట్టు ఈ ఇంట్లో అందరూ నన్నే అంటారు. పోనీ అలిగి పుట్టింటికైనా వెళ్ళిపోదాం అనుకుంటే మా అమ్మ కూతురు వచ్చిందనే ఆనందం కంటే తినే నూకలైపోతాయని ఏడ్చి చూస్తుంది. పల్లవి, చూడు పల్లవి, నిన్ను కొట్టాలని నాకేమైనా సరదానా? అనుపమమ్మ గురించి 8 ఏళ్ల క్రితం ఈ ఇంటికొచ్చే నీకంటే 23 ఏళ్లుగా అనుపమమ్మను చూస్తున్న మాకు తెలుసు అనుపమమ్మ ఎలాంటిదో. అనుపమమ్మ చెయ్యి ఎప్పుడూ ఒకరికి ఇవ్వాలనే చూస్తుంది. ఆమె మనసు అందరూ బాగుండాలనే కోరుకుంటుంది. అనుపమమ్మకి ఈ ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలీదు. మేము తప్ప అనుపమమ్మకి తన అనుకున్న వాళ్ళెవరూ లేరు. అనుపమమ్మ ఈ కుటుంబం కోసమే బతుకుతుంది. అలాంటి మంచి మనిషిని పట్టుకుని నువ్వు అలా అనేసరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయానంతే. నువ్వు ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిచి ఓదారుస్తాడనుకుంటే ఆ అనుపమని దేవత అంటూ పొగిడి వెళ్ళిపోయాడేంటి పల్లవి మీ ఆయన? ఏం చేస్తావు దినా, అంత నా కర్మ. ఇలా అనుకొని నువ్వు సైలెంట్ గా ఉంటావనే ఆ అనుపమ ధైర్యం. ఇంట్లో అందరికీ ఏం మందు పెట్టిందో కాని ఆవిడ గారు ఎన్ని తప్పులు చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్టు మాట్లాడతారు. అయినా పల్లవి, మీ ఆయన వెర్రిబాగులోడు కాకపోతే నీ గురించి మీ పిల్లల గురించి అసలు ఆలోచిస్తున్నాడా లేదా? సంపాదించిన డబ్బు లేక, వారసత్వం నగలు లేక, ఇంట్లో నీకు గౌరవం లేక ఎలా బతుకుతున్నారో ఏంటో. నాకు తెలియకడుగుతాను, అనుపమ గదిలో నగలు పెట్టారు, తాళం అనుపమ దగ్గరే ఉంది, వేసిన తాళం వేసినట్టే ఉందట, కాని నగలు మాయమైపోయాయి అంటున్నారు. ఆ అనుపమ కాకమ్మ కబుర్లు చెప్పడం, మీ వాళ్ళందరూ మోగెద్దుల్లాగా తలాడించడం సరిపోయింది.
అసలు నా అనుమానం, అనుపమ ఆ నగలన్నీ ఎవరికిచ్చుంటుందంటావు? అంతగా కావలసిన వాళ్ళు ఆ అనుపమకి ఎవరున్నారు?